రాట్నం టీవీ శ్రోతలకు నమస్కారం. గర్భిణీ స్త్రీలు ఆలయానికి వెళ్ళవచ్చా అని చెప్పేసి అడుగుతుంటారు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు అలాంటివి వెళ్ళడానికి వీల్లేదు. కానీ దగ్గర ఏదైనా దేవాలయం ఉంటే దానికి వెళ్ళవచ్చు. అక్కడ వత్తి ముట్టించో దీపం ముట్టించో ఒక 3 ప్రదక్షిణాలు, ఒక 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఎందుకంటే గర్భవతి అయిన స్త్రీకి ఎప్పుడు కూర్చొని ఉంటే కాళ్ళు ఉర్లు దిగినట్టు అయ్యి పాదాలు ఉబ్బుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఆ ప్రదక్షిణం చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వాకింగ్ చేసినటువంటి విధంగా అవుతుంది. అయితే ఎక్కువ మెట్లు ఉన్నటువంటి గుడికి వెళ్ళకూడదు. దగ్గరలో ఉన్నటువంటి గుడికి మాత్రమే వెళ్ళాలి. తర్వాత కొంచెంసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అక్కడ కూర్చోవాలి. అంతేకాకుండా ఎక్కువ మెట్లు ఉన్నటువంటిది ఎక్కడం కానీ దిగడం కానీ, అక్కడ కోనేరు ఉంటే కాళ్ళు కడుక్కుంటా అని వెళ్ళడం కానీ చేయకూడదు. ఎందుకంటే జారితే కష్టం. అలాంటి ప్రదేశాలలో పాకురు బట్టి ఉంటుంది ఎప్పుడు నీళ్లు ఉండడం వల్ల. దాంతో జారి పడితే అనేకమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి. కనుక ఆమె గుడికి వెళ్ళవచ్చు, తర్వాత దర్శనం చేసుకోవచ్చు. తర్వాత పండు ఒకటి మాత్రం ఎవరికి ఫలదానం ఇవ్వకూడదు అని చెప్పేసి అంటారు. తర్వాత కొబ్బరికాయ కొట్టకూడదు అని చెప్పేసి కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు. కొబ్బరికాయ కొడితే గర్భస్రావమై గర్భం విచ్ఛిన్నమవుతుంది అని చెప్పేసి కొంతమందికి నమ్మకం. తర్వాత పండు తన దగ్గర ఉన్నటువంటి ఫలాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి తప్ప ఆ ఫలాన్ని ఇంకొకళ్లకు ఫలదానం ఇవ్వకూడదు. 9 నెలల్లో కూడా ఫలదానం ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా చెప్తుంటారు. తర్వాత ఈ మౌనంగా అక్కడ కూర్చొని ఉన్నటువంటి సమయంలో ఆమె ఆ ఆచార్య ఇచ్చేటువంటి తీర్థప్రసాదాలు తీసుకోవచ్చు. వాటిని సేకరించి చక్కగా దేవుడికి దండం పెట్టుకొని రావచ్చు. తర్వాత వంగి పడుకొని నమస్కారాలు చేస్తారు చాలామంది. ఆ పని కూడా ఆమె చేయకూడదు అన్నమాట. గర్భస్థ శిశువు ఉన్నటువంటి ఆమె లోపల ఉన్నటువంటి శిశువుకు ప్రమాదం కాబట్టి నేల మీద పడుకొని కానీ లేకుంటే కూర్చొని కానీ ఆమె నమస్కారం చేయాల్సిన పని లేదు. దేవుడికి అన్నీ తెలుసు. అందుకని ఆమె నిలబడి చక్కగా నమస్కారం చేసుకోవడం, తర్వాత ప్రదక్షిణాలు చేయడం చేయాలి. తర్వాత ఎవరైనా విభూతి ఇస్తానని, బొట్లు పెడతానని, తాయెత్తు కడతానని చెప్పేసి కొన్ని దేవాలయాల్లో అంటుంటారు. అట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఆమె ఏది కూడా కట్టించుకోకూడదు. దానివల్ల ఈ భూత ప్రేతలు ఏదైనా ఆవహించేటువంటిది అది ఉంటుంది. కనుక వాళ్ళు ఎలాంటి బొట్టు పెడుతున్నారో, వాళ్ళకి ఎందుకు ఆమెను ఆవాహనం చేసుకుంటున్నారో, ఎలా వాళ్ళు దాని మీద చెడు ప్రచారం చేస్తారో తెలియదు, ప్రయోగం చేస్తారో. అందుకని ఆమె ఎప్పుడు కూడా ఎవరైనా విభూతి ఇచ్చా, ఏదైనా కడతానన్నా, తాయెత్తు కడతానన్నా వెంటనే చెయ్యి జాపకూడదు. కొంచెం దూరంగా ఉండాలి. తర్వాత తలస్నానం చేసుకున్నటువంటి అమ్మాయి తల విరబోసుకొని గుళ్ళకు కానీ బయట కానీ తిరగకూడదు. ఆ సమయంలో కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు గాలి, ధూళి మొదలైనటువంటి ఈ అమ్మాయి మీద ఆవహిస్తుంటాయి. వాటి వలన ఈమెలో అనేకమైనటువంటి మార్పులు వస్తుంటాయి. తర్వాత బాలింత రోగాలు అని చెప్పేసి అంటుంటారు. పూర్వం వచ్చేది ఆ బాలింత రోగం రావడం కానీ, లేకుంటే విపరీతంగా మాట్లాడడం కానీ చేయడం, ఇంకా ఇట్లాంటి పనులు ఏమైనా చేస్తుంది. కనుక ఆమెను ఎప్పుడు కూడా ఒకళ్ళని వెంట తీసుకొని వెళ్ళడం మంచిది. తర్వాత ఈ తాయెత్తులు, విభూతులు ఇలాంటివి పెట్టేవాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు, నీ కొడుకు పుడతాడు చెప్తానని, బిడ్డ పుడతానని, చేయి చూపమని, ఇట్లాంటి దేవాలయాల దగ్గర మనం చూస్తుంటాం. వాళ్ళకి ఎవరికి కూడా మనం దూరం ఉండాలి. మనకి ఏది భగవంతుడు రాసిపెట్టి ఉన్నదో అదే అవుతుంది తప్ప వాళ్ళు దేవాలయాలకు వెళ్ళి జాతకాలు చూపెట్టుకోవడం, పిల్లలు ఎవరు పుడతారు, కొడుక బిడ్డ అని చెప్పేసి అడగడం, ఇట్లాంటివి ఏవీ చేయకూడదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు భర్తతో కలిసి వెళితే చాలా మంచిది. ఇద్దరు వెళ్ళి వస్తూ ఉంటే వస్తున్నటువంటి తోవలో ఏదైనా అపాయం జరిగినా భర్త పక్కన ఉంటాడు. లేకుంటే భర్త ఆఫీస్కి వెళ్ళి రాలేనటువంటి అది ఉంటే ఇంట్లో అత్తగారు కానీ, లేకుంటే ఆడపడుచు కానీ, లేకుంటే పక్కన ఉన్న స్నేహితులు కానీ ఎవరైనా దేవాలయానికి వెళదామంటే వాళ్ళతో వెళ్ళాలి తప్ప ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే దేవాలయాలు కూడా ఇప్పుడు సన్నని రాళ్ళు పరుస్తున్నారు, నునుపువి నీళ్లు పోస్తున్నారు, పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు. అక్కడ ఏదైనా జారి ఆమె పడితే ప్రమాదం కాబట్టి ఇంకొకళ్ళు తోడుగా తీసుకొని వెళ్ళడం చాలా మంచిది. దేవాలయాలకు వెళ్ళవచ్చు, దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళవచ్చు. తనకు నమ్మకం ఉన్నటువంటి దేవుడు ఎవరైనా ఉంటే వారం వారం భర్తతో కలిసి వెళ్ళవచ్చు. కానీ కొబ్బరికాయలు కొట్టడం కానీ, పండ్లు పంచిపెట్టడం కానీ చేయకూడదు. ఇది గర్భస్థ స్త్రీ తప్పకుండా ఆలోచించాల్సినటువంటి జాగ్రత్త.